సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని ఎఫ్డీఎస్సీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపిన దిల్ రాజు గతంలో పెట్టిన షరతులను అమలు చేస్తేనే వేతనాల పెంపునకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించాలంటే 30% కంటే మరింత ఎక్కువగా పెంచాలని సినీ కార్మిక సంఘాలు మెలిగిపెట్టాయి. ఇరుపక్షాల మధ్య చర్చలు మరోసారి విఫలం కావడంతో చిత్ర పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. సినీ కార్మికుల వేతనాల వివాదంపై నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు మరోసారి విఫలమయ్యాయి. 30% వేతనాలు పెంచాలంటూ కార్మిక సంఘాలు పట్టుబడుతుండగా పని విధానాల్లో తమ షరతులు అమలు చేస్తేనే వేతనాల పెంపుపై ఆలోచిస్తామని నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల నుంచి ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఓ కొలిక్కి రావటం లేదు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచనల మేరకు ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిలిం ఛాంబర్లో 4 గంటల పాటు నిర్మాతలు, సినీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. 2018, 2022లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కార్మిక సంఘాలు పని విధానాల్లో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని నిర్మాతలు మండిపడ్డారు. ఫలితంగా తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకు 2,000 రూపాయల కంటే తక్కువ ఉన్న కార్మికులకు 1%, రోజుకు 30,000 కంటే ఎక్కువ తీసుకునే వారికి మరో పర్సెంటేజీ విధానంలో వేతనాలు చెల్లిస్తామని నిర్మాతలు ఛాంబర్ ముందు పెట్టారు. ఇరుపక్షాల మధ్య కాసేపు వాడివేడిగానే చర్చ జరిగింది. కార్మిక సంఘాల్ని ఒప్పించేందుకు సమన్వయ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రయత్నించినప్పటికీ వారు అంగీకరించలేదు. దీంతో ఇరుపక్షాల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి. బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిర్మాతల ప్రతిపాదనలపై కార్మిక సంఘాలు మెలికపెట్టాయి. పని విధానంలో పెట్టిన షరతులకు అంగీకరించాలంటే వేతనాలు 30% కంటే మరింత ఎక్కువ పెంచాల్సి ఉంటుందని చెప్తున్నాయి. ఆదివారం, సెలవు దినాల్లో సింగిల్ కాల్ షీట్లలో పనిచేయడంపై తమ సంఘాల్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తెలిపారు. ప్రస్తుతం షూటింగులు ఎక్కడా ఆగలేదని, కార్మికులు విధులకు దూరంగా ఉన్నారని వివరించారు. మరో 2-3 చర్చల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కండిషన్స్ అన్నీ మేము ఒప్పుకుంటాం, మీరు ఏం చెప్తారు, మీరు ఎలా చెప్తారు, ఇవన్నీ అడిగితే కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుని రేపు చెప్తామని తెలియజేస్తారండి. ఈ 4 కండిషన్స్ మేము ఒప్పుకుంటే మీరు మాకు ఈ 30% కాకుండా ఇంకేం పెంచగలరు, ఎలా పెంచగలరు, ఎలా ఇవ్వగలరు. మరి మనం ఉదయం 5 గంటలకు వెళ్ళే వాళ్ళు నైట్ 9:30 వరకు పనిచేసి 1.5 తీసుకుంటుంది. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు 11-12 అవుతుంది. మరి కాల్ షీట్ మారితే మిడ్ నైట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి అన్నాం. సానుకూలంగా స్పందించి రేపు మార్నింగ్ మాట్లాడమన్నారు. మా వాళ్ళు కూడా కన్వే చేస్తున్నారు. కార్మిక సంఘాల ఆందోళన, నిర్మాతల సంప్రదింపులతో చిత్ర పరిశ్రమలో 10 రోజుల నుంచి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి సినిమా షూటింగ్స్ సజావుగా సాగేలా చూడాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.